నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక మహాశయులందరికీ మళ్ళీ నమస్కారం. ఇవాళ ఇంత అందమైన కాలేజీ మధ్యలో అందమైన ఆడపిల్లల మధ్యలో డ్యాన్స్ వేస్తూ మీకెందుకు దొరికిపోయానో నాకంటే మీకే బాగా తెలుసు. ఈ కాలేజీ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ మా కేవికే రావు గారు వారు ఎల్కేజీ టు ఎంసెట్ అనే కథని విని ఆ కథ అంటే వారు ఎడ్యుకేషన్లోనే ఉన్నారు కాబట్టి ఆయనకి ఎంత నచ్చి ఆయన మన కాలేజీలో తీద్దామని. ఎందుకంటే జనరల్గా ఇన్ని రోజులు కాలేజీ ఇవ్వడం అనేది మామూలుగా కొంచెం డిస్టర్బెన్స్ వారికి నాకు తెలుసు. కానీ వారు పెద్ద మనసు చేసుకుని మాకు ఇచ్చి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుగా ముందుగా రావు గారికి థ్యాంక్స్ చెప్తూ, బహుశా గోడపల్లి నాగేశ్వరరావు నా మీద ఎప్పటి నుంచో కోపం పెట్టుకుని ఉంటాడు. ఈ ఎండకి ఈ సూట్ అవసరమా అని అంటే అవసరం. మీరు అక్కడ బొమ్మ చూసుంటారు, హిట్లర్ మాస్టర్. మరి హిట్లర్ మాస్టర్ ఏంటి, ఆడపిల్లలతో మరి ముఖ్యంగా స్టూడెంట్స్తో మీ డ్యాన్స్ ఏంటండి ఆ వేషాలు అని మీకు అనుమానం రావచ్చు. మాకు కావాల్సింది అదే, మీకు అనుమానం రావటం మాకు కావాల్సింది. ఎందుకనంటే ఏది కూడా మనం ఏ సబ్జెక్ట్నైనా సరే ఒక మంచి విషయాన్ని ప్రజలకు చెప్పేటప్పుడు, ఒక మంచి విషయాన్ని పవర్ఫుల్ మీడియా అయిన సినిమా ద్వారా మనం చెప్తున్నప్పుడు దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి అనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఈ ఎల్కేజీ టు ఎంసెట్ సినిమా తీయటం కోసంగా ఫిల్మ్ యూనిట్లో అత్యంత ముఖ్యమైన డైరెక్టర్ నాగేశ్వరరావు గారు, నిర్మాత బ్రహ్మం గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాయుడు గారు నన్ను కలవటం కోసం వచ్చారు ఇక్కడికి. వాళ్ళు ఈ సినిమాకి సంబంధించి నన్ను కొన్ని సహాయ సహకారాలు అడిగారు. నేను ఆ సినిమా కాన్సెప్ట్ ఒక్కసారి విన్న తర్వాత, అంటే అది విద్యార్థులకు కాలేజీలో చెప్పే యూనివర్సిటీ కానీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ బోర్డులు ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తాయో సిలబస్, ఆ సిలబస్ కంప్లీట్ చేయడంతో పాటు వాళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి. అంటే ఎన్నో విషయాల్లో, అది ఆటలు కానివ్వండి, లేదా రకరకాల కల్చరల్ ఈవెంట్స్ కానివ్వండి, లేదా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇట్లా ఎన్నో రకమైన విషయాల్లో వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలి మా కాలేజీల్లో అనే కాన్సెప్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళని ఖచ్చితంగా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాను. ఎల్కేజీ టు ఎంసెట్ 23rd సినిమా ఓపెన్ అయింది.
చాలా స్పీడ్గా వర్క్ జరుగుతుంది. ఒక షెడ్యూల్ 7 days సిటీలో షూట్ చేసాం. కంటిన్యూస్గా వాళ్ళ నుంచి సాంగ్ ఇక్కడ షెడ్యూల్ ప్లాన్ చేసాం. బేసికల్గా వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ది ఫిలిం May 31st. దట్ ఈస్ ఎంసెట్ రిజల్ట్ రోజు సినిమాని రిలీజ్ చేయాలని ఒక ప్లానింగ్ జరుగుతుంది. గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంసెట్ ఎగ్జామ్ రోజు May 10th ఎగ్జాము. May 10th ఆడియో రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ గారు మేమందరం ప్లానింగ్లో ఉన్నాం. ఎల్కేజీ టు ఎంసెట్ అనేటువంటి ఒక జర్నీ 14 years. ఎల్కేజీలో చేరినప్పుడు మళ్ళీ ఎంసెట్కి చేరడానికి ఒక 14 years జర్నీ. ఈ జర్నీలో స్టూడెంట్స్ ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి, పేరెంట్స్ ఎలా ర్యాంకుల కోసం వేటాడుతున్నారు, ఎవరికి పిల్లలకి ఏ రకమైన ఇంట్రెస్ట్లు ఉన్నాయి, ఆ ఏ రకమైన ఇంట్రెస్ట్ని ఎలా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎంకరేజ్ చేశారు అనేటువంటి, ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చిన్న సమస్యను చెప్పడం కాదు, పరిష్కారాన్ని సూచించటమే రచయితగా సామాజిక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతతోనే ఒక ఎంటర్టైన్మెంట్ వేలో సరదాగా యూత్తో, మేజర్ పార్ట్ ఈ సినిమాలో యూత్, బికాస్ 15, 16, 17 ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి యూత్ యాక్ట్ చేస్తున్నటువంటి సినిమా. దాంట్లో ఒక రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక స్ట్రేచర్ ఉన్న వర్స్టైల్ ఆర్టిస్ట్ కనుక మనకుంటే, ఓ ప్రిన్సిపల్ క్యారెక్టర్కి ఓ ప్రిన్సిపల్డ్ మ్యాన్ అలాంటి ఆయన కనుక మన సినిమాలో ఉంటే బాగుంటుందని ఆయన కాంటాక్ట్ చేయటం. ఒక క్రమశిక్షణ కలిగిన కళాకారుడు ఆయన. ఏ పాత్రలోకి వస్తే ఆ పాత్రలో ఒదిగిపోతాడు. మీ అందరికీ తెలుసు ఆయన చాలా రకాల క్యారెక్టర్స్ చేశారు. ఈ పాత్రకి ఒక హిట్లర్ లాంటి ఒక క్యారెక్టర్, ఒక సిన్సియర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కట్టుబడినటువంటి ఒక ప్రిన్సిపల్ కొన్ని ఇన్సిడెంట్స్లో ఇంటర్వెల్ కల్లా మనిషిగా ఎలా మారి పిల్లల్ని ఎలా మార్చి జీవిత గమనం వైపు, గమ్యం వైపు ఎలా తీసుకెళ్ళాడు అనేది సెంటర్ ఫ్లేవర్గా ఎంటర్టైన్మెంట్తో యూత్ బేస్ చేసుకుని ఎడ్యుకేషన్ ఇస్ ది బ్రిడ్జ్ టు రీచ్ ది ఎడ్జ్ ఆఫ్ లైఫ్ అనేటువంటి ఒక చిన్న స్లోగన్ని చక్కగా ఆడియన్స్ దగ్గర తీసుకెళ్లాలని ఈ కథని తయారు చేయడం జరిగింది. ఈ సినిమా కథకి అనుకూలంగా ఈ సాంగ్ రావడం, డైరెక్టర్ గారు ఈ సబ్జెక్ట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ సాంగ్ కీలకమైన పాత్ర వహించింది ఈ సాంగ్. సో ఈ సాంగ్కి నేను వర్క్ చేయడం కూడా ఒక డ్యాన్స్ మాస్టర్గా కాకుండా డైరెక్టర్ గారికి ఒక అనుకూలంగా ఒక మాస్టర్గా డైరెక్టర్ గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి కథని ఎక్కడ కూడా పాడు చేయకుండా ఈ సాంగ్ చాలా మెలకువలతో జాగ్రత్తగా చేయడం జరుగుతూ ఉంది. బహుశా ఇలాంటి సాంగులు చేయటం వల్ల నాకు ఒక గౌరవం, ఒక పెద్దరికం దక్కుతుందనే ఒక భావనతో ఈ సాంగ్ నేను మనస్ఫూర్తిగా చేయటం. హాయ్, అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ సోనీ చరిష్ట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్, బికాస్ నేను ఫస్ట్ టైం చేస్తుంది చాలా డిఫరెంట్గా మ్యూజిక్ టీచర్గా, అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాను ఫస్ట్ టైం. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారికి అండ్ ఈ మూవీలో చేసిన రాజేంద్ర ప్రసాద్ గారితో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మాస్టర్ రాకేష్ మాస్టర్ గారు అయితే అంటే కొందరు మాస్టర్స్ ఏదో లే మూమెంట్స్ చెప్పేద్దాం చేసేద్దాం అంటారు, బట్ ఎలా బాడీ లాంగ్వేజ్ ఎలా సెట్ అవుతుంది అనేది తను చూసుకొని చాలా దగ్గరగా జాగ్రత్తగా అందరినీ మోల్డ్ చేసుకొని చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో మాకంటే మాస్టర్ గారు వీళ్ళంతా డైరెక్టర్ గారు అందరు కలిసి చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.